బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. రేపు భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్న ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య. సార్, కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ మీరు రాజ్యసభకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి వెళ్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది? మళ్ళొకసారి ఒక బలమైన సంస్థ ద్వారా, బలమైన పార్టీ ద్వారా, ఆల్ ఇండియా నేచర్ కలిగినటువంటి పార్టీ ద్వారా రాజ్యసభకు పోతే బీసీలకు మరింత సేవ చేయవచ్చు, బీసీల హక్కుల కోసం మరింత పోరాడవచ్చని నేను దీన్ని అంగీకరించడం జరిగింది. తప్పనిసరి నా ప్రతి పోరాటం ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రోజు ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా, పార్టీ ఉన్నా, సపోర్ట్ లేకున్నా బీసీల గురించే పోరాడా. అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, బయట ఉన్నా 24 గంటలు బీసీల అభివృద్ధి, బీసీలు చదువుకోవాలి, బీసీలు ఉద్యోగాలు చేయాలి, బీసీలకు ఉపాధి పథకాలు ఉండాలి, బీసీలకు రాజకీయ పదవులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, వీళ్ళని అభివృద్ధి చేయాలి. ఒక ఆర్థిక అభివృద్ధి చెందడము, సామాజిక వివక్షత లేనటువంటి సమాజం నిర్మించాలి, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా చూడాలి. పేద కులాలు, బీసీ కులాల మెజార్టీ ప్రజలైన బీసీ కులాల అభివృద్ధి చెందకుండా భారతదేశం ఎప్పుడు కూడా అగ్రదేశం కాదు. అందుకే ఈ కులాలు చదువు ద్వారానే అన్ని రంగాల్లో డెవలప్ అవుతారని దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో హాస్టల్ పెట్టించాం, గురుకులాలు పెట్టించాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్. ఈ స్కీములు దేశంలో ఎక్కడ లేవు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. ఇక్కడ మనం అందరం ఒక ఎజెండాతోటి, ముందు చూపుతోటి కలిసి పోరాడి పెట్టించాం. బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ పదవి కూడా మీకు ఆఫర్ చేశారు, ఒక మనదా ప్రచారం జరిగింది. ఒక ఆలోచన ఉండే, కొందరు పెద్దలు చెప్పారు, కానీ అది ఖాళీ లేదు, వేకెంట్ లేదు. అది ఎవరు ఉన్నారు, ఆయనకి ఇంకా టైం ఉంది. అంటే వైసీపీ నుంచి ఎన్నికై కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పదవి చేసి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? రాజీనామా చేయాల్సిన కారణాలు? నేను ఇంకా 4 ఏళ్ళు పదవి ఉండగానే వదులుకున్నాను. ఎందుకంటే బీసీలకు ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు బీసీల కోసమే నా శక్తియుక్తులు ధారవస్తా. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షం కాదు, అధికార పార్టీకి మిత్రపక్షం కాదు. దీని ద్వారా పోరాటం చేయలేను నేను. బీసీలకు ఏమాత్రం లాభం చేకూర్చలేదని భావించే రిజైన్ చేసిన. ఎవరు రిజైన్ చేయరు, నేను చేసిన ధైర్యంతో. పదవి ఉన్నా లేకుండా బీసీల కోసం పోరాడాలి అని రాజీనామా చేశాము. ఇప్పుడు బలమైన వేదిక దొరికిందని అంగీకరించాం. బీసీలకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు లేకపోతే మంత్రి పదవులు అని ఇచ్చారని మీరు గతంలో జగన్ ప్రైజ్ చేశారు. బీసీలకి ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు అవన్నీ తీసుకొచ్చారని చెప్పారు. ఇందుకు అంటే ఇంత చేసినటువంటి బీసీ అంటే జగన్ చేశాడు, ఆయన పట్ల గౌరవం ఉంది. అది కాదు ఇక్కడ ముఖ్యం. నేను నా జీవితంలో మొత్తం ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతిరోజు బీసీల కోసమే ధార వస్తున్నా. 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవితోటి ఉన్న పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం రాదు. ప్రతిపక్షంగా బలంగా లేదు, పోరాడలేదు, ఏం చేయలేని బీసీలకని కంక్లూజన్కి వచ్చి రాజీనామా చేసిన. ఇప్పుడు ఓ బలమైన వేదిక ద్వారా ఉంది. అధికార పక్షం, మిత్రపక్షాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా బీసీల కోసం మరింత పోరాడి మరిన్ని స్కీములు పెట్టిస్తా. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టిస్తా. వైసీపీకి చాలా తక్కువ ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి రాజ్యసభ సంఖ్యలు 11 మంది సభ్యులు ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్య అని చెప్పుకోవచ్చు. అలాంటి సంఖ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యసభలో మీరు ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు? నేను అట్లా ఉన్నప్పుడు మీరు అందరు చూశారు, మాట్లాడడానికి అక్కడ టైం ఇస్తలేరు, జీవన వాళ్ళు ఇస్తలేరు, క్వశ్చన్ వాళ్ళు ఇస్తలేరు, వేరే బడ్జెట్ సందర్భంగా ఇస్తలేరు, ప్రతిపక్ష నాయకులకే ఇస్తున్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు నా టైం పోవడం, సంతకం పెట్టడం, నెల జీతం తీసుకోవడమే జరుగుతుంది. అది కాదు నేను ఎంచుకున్నది. పోరాట జీవితం నా బీసీ జాతికి ఉపయోగపడాలి. నా ప్రతి క్షణం, ప్రతి గంట మీకు ఇంతకుముందు చెప్పిన నా జీవితం అంతా ప్రతిరోజు బీసీలకు ఏదో ఒకటి సాధించాలనేది నా జీవితాశయం. అందుకే వృధా చేయకుండా నేను వేరే మార్గం చూడాలని చూసిన. ఈరోజు అన్ని పార్టీలు నా చుట్టే చూశాయి. కాంగ్రెస్ పార్టీ అడిగింది, అన్ని పార్టీలు అడుగుతున్నాయి. నేను అన్ని పార్టీలను చూజ్ చేసుకోకుండా బీజేపీనే చూజ్ చేసుకున్నాను. దీని ద్వారా బీసీలకు మరింత సాధించవచ్చు అనేది నేను ఆ ఆశయంతో, ఎజెండాతో చూజ్ చేసుకున్నాను. ఫైనల్గా ఒక క్వశ్చన్ క్లారిటీగా ఇవ్వండి. జాతీయ స్థాయిలో బీసీ ఓటు బ్యాంకు మళ్లించుకోవడానికి ఆర్ కృష్ణయ్యకి భారతీయ జనతా పార్టీ
రాజ్యసభ సీట్ ఇచ్చిందని? భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి సిద్ధాంతం కలిగిన సంస్థ. అందులో అనేక మంది త్యాగధనులు, ఫుల్ టైం వర్కర్సు. అది పెద్ద త్యాగాల భయం. అది ఒక పూలవనం, అదొక మంచి సంస్థ, పవిత్రమైన సంస్థ. దానికి ఒక క్రిస్టియనే కాదు, క్రిస్టియన్ అంటూ కొన్ని వేల మంది ఉన్నారు. దానికి నేను కూడా ఒక చిన్న ఆధారమే, అంతేగాని నా వల్లనే అది కాదు. ఆ సంస్థ ద్వారా అది తప్పనిసరి. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏమిటిది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అట్లాంటి గొప్ప ఆశయం కలిగినటువంటి సంస్థకు నేను అలా పోయి మరింత దానికి తోడ్పడాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటి జాతీయ బీసీలకు సంబంధించిన అంశంలో ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తే నా పోరాటాన్ని కంటిన్యూ చేస్తున్నా అని చెప్తున్నారు. ఎక్కడ పదవుల కోసం ఎక్కడ కూడా ఆశపడి భారతీయ జనతా పార్టీలో చేరలేదు. చాలా పార్టీలు ఆఫర్ చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాను భారతీయ జనతా పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. వైసీపీ పెట్టడానికి ప్రధాన కారణం మాట్లాడే అవకాశం ఉండట్లేదు, ప్రతిపక్షాలు ఉంటే సరిగా పోరాటం చేయలేని కాబట్టే వైసీపీని వీడానని ఆర్కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.